మిత్రులు అడుగుతున్నారు, మంత్లీ సైకిల్ టైంలో కనుక సంసారం చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకటేమో మంత్లీ సైకిల్ జరుగుతున్నప్పుడు అది మామూలు బ్లడ్ కాదు, అది క్లాట్ కాదు. సో దానికి స్మెల్ కూడా వేరుగా ఉంటుంది. చాలామందికి అది నచ్చదు ఆ స్మెల్. సో ఆ స్మెల్ వల్ల అమ్మాయికి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు కనుక. రెండోది, అమ్మాయిలకు ఒక రకమైనటువంటి సైకలాజికల్గా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో. కనుక వాళ్ళను సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ప్రీ మెన్స్ట్రువల్గా వాళ్ళకు మెన్సెస్ రాకముందు, స్టార్ట్ అయ్యే ముందు చాలా టెన్స్గా ఉంటారు. తర్వాత ఇరిటబుల్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు మెన్స్ట్రుయేషన్ కన్నా ముందు కానీ, మెన్స్ట్రుయేషన్ అవుతున్న టైంలో కానీ వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిది. ఇకపోతే ఇన్ఫెక్షన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో చేసినప్పుడు ఎక్కువ ఉంటాయి. భగవంతుడు యూట్రస్ను ఇలా కిందికి ఇన్వర్టెడ్ యూ లాగా పెట్టాడు. దీనికి ఒక చిన్న నెక్ ఉంటుంది, దాన్ని సర్విక్స్ అంటారు. దీని కింద రంధ్రం ఓపెన్ ఉంటుంది. ఆ రంధ్రం ఎంత సన్నగా ఉంటుందంటే దాంట్లోకి నీడిల్ కూడా పోదు. సంసారం చేసినప్పుడు పడ్డ సెమెన్లో ఉన్న స్పర్మ్స్ 1-2 దీంట్లో లోపలికి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో ఈ యూట్రస్ అనేది కొంచెం తెరుచుకొని ఉంటుంది, ఇట్లా సర్విక్స్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓపెన్ అయ్యి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి తొందరగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇన్ జనరల్గానే అమ్మాయిలకు అబ్బాయిల వల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పిఐడి అంటారు, పొట్టలో నొప్పి రావడము వగేరా అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తొందరగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు ఆ టైంలో అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉంటే కనీసం కండోమ్ వాడుకోవాలి. భార్యతో కూడా కండోమ్లోనే సంసారం చేయాలి. పిల్లలు కావాలనుకున్న 1-2 రోజులు మాత్రమే కండోమ్ లేకుండా చేయాలి. మిగతా టైంలో కూడా, అన్ని టైంలలో కూడా కండోమ్తో సంసారం చేసినప్పుడు అమ్మాయికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి, పిఐడి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు అమ్మాయి పైకి ఉండొచ్చిన, అబ్బాయి పైకి ఉండొచ్చిన, ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ పొజిషన్లో అయినా చేయొచ్చు. ఇద్దరికీ ఇష్టమైన పొజిషన్లో చేయండి. ఏ పొజిషన్లో చేయడం అనేది ముఖ్యం కాదు, కంఫర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ పొజిషన్లో చేయాలనుకుంటే అంతకు ముందు నుంచే వాళ్ళు ఇద్దరు కూడా ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయాలి. అది కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళ అబ్జర్వేషన్లో దే హ్యావ్ టు లెర్న్ దోస్ థింగ్స్. కనుక ఫలానా పొజిషన్లో చేస్తేనే ఎక్కువ సుఖం, ఫలానా పొజిషన్లో చేస్తే తక్కువ సుఖం అనుకోవడం పొరపాటు. సుఖం అనేది మానసికమైనటువంటిది, మనస్సులో ఉంటుంది. ఏ పొజిషన్లో చేసినా ఆనందాన్ని పొందొచ్చు. నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, అమ్మాయికి వాళ్ళు వెస్ట్రన్ కంట్రీ లండన్లో అమ్మాయికి వెజనల్ క్యాన్సర్ ఉంది. వాళ్ళ హస్బెండ్ ఎల్బోలో మాస్టర్బేట్ చేసుకొని హీ వాజ్ హ్యాపీ. కనుక హ్యాపీనెస్ అనేది మెదట్లో ఉంటుంది, అంగంలో ఉండదు, ఆలోచన పద్ధతిలో ఉంటుంది. ఎప్పుడైనా శృంగారం చేస్తుంటేనే మెత్తబడిపోతుంది అని చాలామంది అడుగుతుంటారు. దీనికి కారణం ఏమిటి అంటే అతను కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండడం. శృంగారం చేస్తున్న టైంలో అమ్మాయి నుదుటిని, అమ్మాయి చెంపలు, కళ్ళు, అమ్మాయి భుజాలు వీటిని చూస్తూ ఎంజాయ్ చేయాలి. అలా కాకుండా వాడికి ఆఫీసులో వచ్చినటువంటి ఆఫీసర్ తిట్టిన విషయాలు, పక్కింటి వాడి విషయాలు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు గుర్తొచ్చినాయనుకోండి, అది అంగం కాస్త మెత్తబడిపోతుంది. కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కాన్సన్ట్రేషన్, మనం గుళ్ళోకి వెళ్ళినాము అనుకున్నంత జాగ్రత్తగా గొప్పగా వెళ్ళాలి. మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవుడిని తప్పితే వేరే ఆలోచనలు చేయము. అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత భార్యను తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఆమెను కూడా మర్చిపోవాలి, భార్యతో మాత్రమే సంసారం చేయాలి.